హే గైస్, ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. పండగ అంటే చాలు ముగ్గులు, తోరణాలు, పిండి వంటలు, హడావుడి నడుస్తూ ఉంటుంది. మమ్మీ అయితే పొద్దున్నే లేచి ఎంచక్క మామిడాకులు అయితే తీసుకొని వచ్చింది. నేనైతే ఇంటి గుమ్మానికి బయట గేటుకి మామిడి తోరణాలు ఎంచక్క కట్టేశాను. అసలు ఫెస్టివల్ వచ్చిందంటే చాలు టైం ఎట్లా గడిచిపోయిద్దో అర్థం కాదు. నేను ఒక సైడ్ తోరణాలు కట్టేస్తుంటే మమ్మీ ఏమో ఒక సైడు పూజ గినక చేసేసింది. ఉగాది అంటే మనకి భక్షాలు లేకుండా ఎలా ఉంటుంది? సో దానికోసం పప్పు రుబ్బేసింది. ఇక లేట్ చేయకుండా ఉగాది పచ్చడి చేద్దామని నేను రెడీ అయ్యాను. ఉగాది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా? తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా మనం ఉగాది అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, పూర్వము మత్స్యావతారము ధరించిన విష్ణువు వేదాలను ఎత్తుకుపోయిన సోమకుడు అనే రాక్షసుని సంహరించి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడనమాట. సో ఆ రోజు కూడా మనం ఉగాదిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంతకీ ఉగాది పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నాకే కాదండోయ్, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఈ ఉగాది పచ్చడి అంటే మన తెలుగు వారికి అయితే ఎంతో ఇష్టం. ఈ పచ్చడి మెయిన్ థీమ్ ఏంటి అంటే, మనకి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడు కష్ట సుఖాలు సమానంగా స్వీకరించాలన్న ఒక సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి ఇస్తుంది. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం. ఇందులోని తీపి, సంతోషం, చేదు, కష్టాలని, పులుపు, అనుకోకుండా జరిగే సంఘటనలని, ఉప్పు మనం జీవితం సమతుల్యంగా ఉండాలని, కారం సాహసం ఉత్సాహాన్ని పెంచే విధంగా, వగరు ఏమో ఆరోగ్యాన్ని సహనాన్ని ఉంచే విధంగా సూచిస్తుందన్నమాట. ఫైనల్గా పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.